హలో ఫ్రెండ్స్, హాయ్. అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు పొద్దున్న అయితే పిల్లల కోసం దోశ ఉన్నాయి పల్లి చట్నీ వేస్తున్నాను. పిల్లలకు మార్నింగ్ స్కూల్ కాబట్టి 7:30 వరకు అయిపోవాలి. వాళ్ళు ఫ్రెష్ కావాలి, వాళ్ళని రెడీ చేయాలి, టిఫిన్ అయితే కావాలి. టైం అయితే 7:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నా పని అంతా అయిపోవాలి. పెద్దోడిని లేపినాక చిన్నోడు బయటికి వెళ్ళిండేమో అని ఒకసారి చూసిన. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఇద్దరిని చూసుకుంటూ పని చేసుకోవాలి. ఇక వాళ్ళని లేపి వాళ్ళకైతే బ్రష్ ఇచ్చిన. వాళ్ళు బ్రష్ చేసుకుంటా ఉన్నారు ఇద్దరు కలిసి. నేనైతే ఇక పక్క బట్టలు అయితే కొంచెం మంచిగా సెడి ఎత్తన్నా, చదువుతున్నా. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం అంగడి ఉంటుంది కొంచెం బెడ్. ఇక పొద్దున్న అయితే బెడ్ అయితే వాళ్ళు వేసినాకనే నేనైతే చదువుతా. ఇక చిన్నోడు అయితే టాయిలెట్ వెళ్తాడు కాబట్టి బెడ్లో వాడి కోసం అయితే ఒక కవర్ వేసి ఒక చిన్న క్లాత్ అయితే వేస్తా వాడి మందము. ఫోల్డ్ చేసుకొని కొంచెం నీట్గా అయితే బెడ్ అయితే చదురుకుంటా. ఈలోపు నా పిల్లలు అయితే ఎంత వేయాల్సిన రచ్చ అంత వేస్తారు ఒకటే పూటకి. ఎండాకాలం సెలవులేమో కానీ ఒక్క పూటకే పొద్దున్న చుక్కలు కనబడతాయి. మీ ఇంట్లో కూడా అట్లనే ఉన్నదా? చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. చెప్పలేనంత బిజీ ఉంటుంది పొద్దున హడావిడిగా. వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు మనం మంచినీళ్ళు కూడా నోట్లో పోసుకు రాకుండా ఉంటుంది. అంత బిజీ ఉంటుంది పొద్దున. వాళ్ళని చూసుకుంటూ పని చేసుకోవాలి కదా. నేనైతే బెడ్షీట్ ఒక 2 డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తా. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అంత కాళ్ళ దుమ్ము అటు ఇటు ఆడి అట్లనే ఎక్కుతారు బెడ్లో. ఎంత చెప్పినా వినరు. వాళ్ళని అని మనకు నోరు నొత్తుంది కాబట్టి 2 రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా వాళ్ళు పాస్ చేస్తే మాత్రం డైలీ బ్లాంకెట్ ఉన్ని ఇది బెడ్షీట్ అయితే ఖచ్చితంగా పిండుతా. వాళ్ళు ఏం చేస్తారో అని చూస్తాను. ఆడ బయట కొట్టుకుంటాను ఇద్దరు కలిసి. టైం అవుతుంది అని ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు వినరు. మళ్ళీ నేను పోయి మళ్ళీ బ్రష్ చేయాలి, తానం పోయాలి ఇద్దరికి. పెద్దోడికి నేర్పిస్తాను కానీ వాడు ఇంటలేడు ఎంత చెప్పినా కూడా. బెడ్షీట్ అయితే ఇక సెడి చేస్తాను. చట్నీలకైతే పల్లీలు, పుట్నాలు, మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకున్నా. నేనైతే ఇట్లా వేసుకుంటా పల్లీల పచ్చడి. మీరైతే వేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక మా చిన్నోనికి స్నానం పోసి వదిలేసిన డ్రెస్ వేసి ఇక ఆగమాగ ఊరుతాడు. అంత పిస చేస్తాడు. పొద్దు నేను తిరిగేసిన వస్తుంది. ఇక వాళ్ళని చూసుకుంటా నేనైతే దోశ అయితే వేస్తాను. మా పెద్దోడికి స్నానం చేసి నేర్పిస్తాను.
ఫస్ట్ 2 రోజులు అట్లా చూపించిన దగ్గర నుంచి ఎట్లా ఎట్లా సబ్బు పెట్టుకోవాలి అని, కాళ్ళు చేతులకు మంచిగా పెట్టుకోవాలని చెప్పిన వాడే వేస్తాడు రోజు. ఇక దోశ అయితే వేస్తున్నా. పెద్దోడైతే అక్కడ స్నానం చేస్తాడు బయట. ఫస్ట్ దోశనైతే దొడ్డొచ్చింది. ఇక ఫస్ట్ కదా గట్లనే వస్తుంది. ఇక ఈలోపు అయితే మా పెద్దోడు స్నానం చేసి వచ్చిండు. స్నానం చేసిండ్రు, ఎక్కడెక్కడనే వారేసి. లే తొందర వేసుకో, డ్రెస్ వేసుకో. ఇగో చిన్న తిను, నీట్గా తిను. నీదే ఫాస్ట్ చిన్నగా తిను. ఇక మా పిల్లలు అయితే గబా టిఫిన్ తినేసిండ్రు ఇద్దరు కలిసి. ఇక బస్ కోసం అయితే బయటకు వచ్చి వెయిట్ చేస్తాండ్రు. ఇక బయటకు వచ్చి అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక బస్ వస్తుందని. బస్ ఇటు ముందు నుంచి మా సైడ్ పోయింది, హనుమాన్ మందిర్ సైడు. ఇక మళ్ళీ రిటర్న్ లెక్కిస్తాను. ఇక చూస్తున్న బస్ కోసము. ఇక మా పిల్లలు అయితే బాగా చెప్తారు కెమెరా చూసి. బస్సు అయితే వస్తుంది, అందుకే అక్కడ నిలబడ్డాడు ఇక పెద్దోడైతే. అంగడైతే నూనె టిఫిన్స్ అయిపోయినాయి. బాక్స్ ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిండ్రు. ఇక నేనైతే ఛాయ్ పెట్టుకుంటాను. ఇక మనశ్శాంతిగా ఛాయ్ తాగొచ్చని. ఫ్రిడ్జ్లో నైట్ పాలు ఉండే, ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక తీసి ఛాయ్ అయితే పెట్టుకుంటాను. నా ఒక కప్ అయితే అవుతుంది, ఇంకా పాలు అయితే రాలేదు. ఇక అలా ఛాయ్ పెట్టుకుందామని ఛాయ్ పెట్టుకుంటాను. ఇక పాలు అయితే గిన్నెలో పోసిన, చాయ్ పత్తి చక్కెర వేసుకున్నా. ఇక పిల్లలు ఉన్నంతసేపు హడావిడి ఉండే. పిల్లలు పోయింది, ఇల్లు మొత్తం సైలెంట్ అయిపోయింది. టూ స్పూన్స్ షుగర్ వేసిన, కాకపోతే ఒక స్పూను సగం వచ్చింది. సెట్ సరిపోదని ఇంకొంచెం వేసుకున్నా. నాకు చాయ్ మరీ సప్పగా తాగితే మంచిగా అనిపించేది, అందుకే కొంచెం చక్కెర అయితే ఎక్కువ వేసుకుంటా. ఈలోపు అయితే చాయ్ మసలంతసేపు అయితే ఇక బౌల్ అన్నీ సదురుకుంటాను. షింకుల నైట్ తోమిన బౌళ్ళు, ఆ బౌల్లో అయితే సదురుకుంటాను. చాయ్ మసలేసే వట్టిగా ఎందుకుంటుండో ఈ పని అన్న అవుతుంది కదా, ఈజీగా అయిపోతుంది. చాయ్ అయిపోయే వరకు బౌల్ సదురుడైతే. ఈలోపు అయితే పాలైన వచ్చిండు, పాల కోసం అయితే పోయినా. ఇంత లేట్ ఆ పాలు అని అని అడిగిన ఆయనని. మా వాళ్ళు కూడా స్కూల్కి పోతారు పొద్దున్నే, వాళ్ళ ఫేస్ కూడా నేను కూడా అనుకుంటే చెప్తాండు ఆయనే. నేను పాలైతే తీసుకొచ్చుకున్నా, మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసిన కాగబెడదామని.
పిల్లలు అయితే స్కూల్కి పోయినరు, వాళ్ళకి టిఫిన్ చేసి ఇచ్చిన. మధ్యాహ్నము 12కి లంచ్ బెల్ ఉంటుందండి. ఇక వాళ్ళు 12కి బెల్ అవుతుంది. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు 2 అవుతుంది. అంటే లాస్ట్ ట్రిప్ వీళ్ళది. ఇక అంతసేపు ఆకలితో ఉంటారు కదా అని ఏదైనా టిఫిన్ చేస్తా. పొద్దున టిఫిన్ చేస్తే తీసుకొని పోతారు. తీసుకొని పోయి తింటారు. ఇంటికాడ ఒక దోశ, ఇడ్లీ ఏది చేసినా తిని వాళ్ళకి బాక్స్ అయితే పెడతా. తిన్నాక మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు. వచ్చినాక మళ్ళీ వీడియో షూట్ చేస్తా, చూడండి. టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు 8:15 అవుతుంది. ఇప్పుడు ఛాయ్ తాగుతాను. పొద్దున 5:30కి లేచినప్పటి నుంచి. ఇక ఛాయ్ అయితే తాగిన. ఇక ఇల్లు తుడిచిన పొద్దున్నే. బయట కూడా ఊడ్చి చల్లి ముగ్గేసిన. ఇక స్నానం చేయాలి. స్నానం చేసి పూజ చేసుకొని వంట చేయాలి. వంట చేసినాక ఇక ఒకవేళ నల్ల వస్తే బట్టలు పిండుతా, లేకుంటే రేపు. ఇక 2 రోజుల బట్టలు ఒకసారి అవుతాయి. నల్ల వస్తేనే మాకు బట్టలు ఏదైనా పని చేసుకోవాల్సి వస్తుంది. నీళ్ళతోటే కదండి ఏదైనా పని. నీళ్ళు లేకుంటే ఏం చేసుకోరాదు. మీ రొటీన్ కూడా ఎట్లనే ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం అంటే వీడియో షూట్ చేస్తాను. నా వీడియోస్ కనుక ఏదైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి, చేంజ్ చేస్తా. ఇంకా సరే, మరి స్నానం చేసినాక నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. హలో, స్నానం చేసిన, పూలైతే కోసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్. పూజ అయితే చేసుకుంటా.
धीमहि धियो यो न प्रचोदयात्। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम महालक्ष्मी नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बप्पा मोरया। नीलकण्ठपतये नमो नमः। ओम विष्णुप्रियाय नमो नमः। ओम गणप्रदाय नमो नमः। ओम विष्णुसमन्वे नमो नमः। ओम महालक्ष्मी नमो नमः। ओम श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। ओम गणपति बप्पा मोरया। नीलकण्ठपतये नमो नमः। विष्णुसमन्वे नमो नमः। देवराज्य सेव्यमान पापनाथि पंकज व्याल यज्ञ सूत्रमिंदु शेखरं कृपाकर नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुरादिनाद काल भैरवं भजे भानुकोटि भास्वरं भवद्वितारकंबरं नीलकण्ठमिच्छितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ काल भैरवं भजे शूलटंक पाशदंड पाणिमादिकारणं श्याम ఓకే ఫ్రెండ్స్, నా పూజ అయితే అయిపోయింది. పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు టైము 10 అవుతుంది, 10:10:30 అవుతుంది. ఇక నేను టిఫిన్ చేసుకొని తినుడే. సరే, మరి ఇది నా మార్నింగ్ రొటీన్ ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం